హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, బైరి నరేష్ సో గతంలో కొన్ని చేసిన కామెంట్స్కి రియాక్షన్స్ ఎలా వచ్చాయో మనందరికీ తెలిసిందే. సో అయ్యప్ప స్వామి భక్తులు ఆయన్ని కొట్టడం కూడా చూస్తాం. సో ఇప్పుడు మరోసారి ఆయన పైన దాడి జరిగింది. అటు బైరి నరేష్కి అండ్ అయ్యప్ప స్వామి భక్తులకు మధ్య చిన్న వాగ్వాదం అయితే జరిగింది. మరి ఏంటి సార్ దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే బైరి నరేష్ కరెక్ట్గా సంవత్సరం క్రితం దాడి జరిగింది ఆయన మీద. దాన్ని బహుశా అది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఘర్షణ పడి ఉండొచ్చు. అంటే ఇదే సీజన్, అయ్యప్పల సీజన్లోనే ఆయన అయ్యప్ప గురించి చేసినటువంటి ఒక వ్యాఖ్య వివాదాస్పదం అయ్యింది. అయితే అది బైరి నరేష్ ఈ రోజున కొత్తగా అంటున్న మాట ఏం కాదు. ప్రపంచానికి గుర్తుండేదైతే గద్దర్ చాలా కాలం క్రితమే తన పాటల్లో అయ్యప్ప స్వామి మీద ఒక చిన్న దాడి చేశాడు. అందులో ఆయన చాలా స్పష్టంగా బైరి నరేష్ మాట్లాడిందే పాడాడు ఆ రోజుల్లో. స్వామి శరణం అయ్యప్ప మా కొంప ముంచినవు అయ్యప్ప అని మొదలవుతుంది పాట. మొదలయ్యి శివకేశవుల చిత్తము చెడగా పుట్టుకొచ్చిన పుత్రరత్నమా అంటాడు. మగోడు మగోడు కలుసుకుంటే నువ్వు ఎట్లా పుట్టినవు అయ్యప్ప అని. స్వామి శరణం అయ్యప్ప మా కొంప ముంచినవు అయ్యప్ప అని పాట. అది చాలా పాపులర్ సాంగ్. ఆ రోజుల్లో ప్రతి వేదిక మీద పాడేవాడు ఆయన. అంటే అసలు ఈ అయ్యప్ప అనేటువంటి కల్ట్ మనకి ప్రారంభమైంది స్వామి అయ్యప్ప అని ఒక సినిమా. అది మలయాళం నుంచి మనకి తెలుగులో 70 వచ్చింది. 70 వచ్చి ఇక్కడ విపరీతంగా ఆడేసింది ఆ సినిమా. అప్పటి నుంచి మొదలైంది ఈ కల్ట్. అంటే ప్రతి ఊళ్ళోనూ అయ్యప్పలు బ్లాక్ డ్రెస్ వేసుకుని కనిపించడం అనేది మొదలైంది. ఒక రకంగా యూత్ అటువైపు డైవర్ట్ అవుతోంది అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన ఆ పాట రాసి పాడేవాడు స్టేజ్ల మీద. ఇదే క్రమంలో సమాజంలో అంటే దేవుళ్ళు లేరు, నేను నాస్తికుడిని అని చెప్పుకుంటున్నాడు ఆయన బైరి నరేష్ ఓపెన్గా. జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని లూసన్ అన్నాడు. జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని. మీకు లైట్ వెలగని ప్రదేశంలో ఏదో ఉందని, చీకట్లో ఏదో ఉందని అనుకుంటాం మనం. అక్కడ లైట్ వేస్తే ఏం లేదని తెలుస్తుంది. మీరు జ్ఞానం వెలిగించుకుంటూ వెళ్ళే క్రమంలో ఓపెన్ అవుతుంది, మీకు ప్రపంచంలో ఏముంది అనేది అర్థమవుతుంది. అంచేత ఆ దిశగా ప్రయాణించాలి. కానీ అక్కడ ఏదో ఉందని భ్రమపట్టం, అంటే అసలు ఈ సృష్టి మొత్తం ఎవరో నడిపిస్తున్నారు అనుకోవటం, ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్ అనుకోవటం. ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళు జాతకాలు చెప్తూ ఉంటారు. ఈ జాతకాల్లో మీరు ఇది చేయండి ఇలా అవుతుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు. రాజశ్యామల యజ్ఞం ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చేశాడు కదా. ఆ మధ్య కేసీఆర్ గారు చేశారు. సినిమా కంపెనీల వాళ్ళు రెగ్యులర్గా సినిమా రిలీజ్కి ముందు వాళ్ళ ఆఫీసుల్లో యాగాలు చేస్తున్నారు. బోళా శంకర్ సినిమాకి కూడా ఆ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు వారి ఆఫీసులో చాలా పెద్ద ఎత్తున పిఠాపురం నుంచి బ్రాహ్మణుల్ని పిలిచి కూర్చోబెట్టి యాగం చేయించాడు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా రకరకాల ప్రయత్నాలు. ఈ యాగాలు చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారని గ్యారంటీలు ఏం లేవు. కాకపోతే యాగాలు ఆగవు. ఇది ఒక ప్రోగ్రాం. అంటే నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఇంకొక, అంటే నీ ఫెయిల్యూర్కి ఇంకొక నెపం ఎంచుకోవటమే. చదవకుండా వెళ్ళి దేవుడికి దండం పెట్టేస్తే పరీక్షలో పాస్ అయిపోవటం అవ్వదు కదా. పరీక్ష పాస్ చేయించడుగా ఆయన. నువ్వు చదివి రాస్తే పాస్ అవుతావు. దండం పెట్టుకుని రోజు గుడికి వెళ్ళాను ఎందుకు తెప్పానంటే కుదరదుగా. అందుకని మనిషి తన మీద తాను నమ్మకం కోల్పోయే క్రమం ఇది. ఒకటి, దైవం మీద ఆధారపడటం అనేది జరుగుతుంది. ఒకటి. రెండోది, ఈ ఘర్షణ అక్కడ వరకే ఉండేది. దేవుడు ఉన్నాడు అని వాదించేవాళ్ళు, లేడని వాదించేవాళ్ళు ఇద్దరు సమాజంలో ఉండేవారు. గతంలో కూడా విజయవాడలో నాస్తిక్ కేంద్రం ఉంది. గోపరాజు రామచంద్రరావు గారి నేతృత్వంలో డాక్టర్ సమరం అందరికీ తెలుసు, గోరా గారి అబ్బాయి.
అలా వాళ్ళు నాస్తిక కేంద్రాన్ని నడిపారు. అలాగే హేతువాద ఉద్యమం అనేది ఒకటి ఉండేది బలంగా. చార్వాకాశ్రమం ఉంది. ఓకే. నిజానికి ఈ నాస్తిక మతం అనేది మనకి, ఈ చార్వాక మతం అనేది మనకి దీనిలో ఉంది, వైదిక వాంగ్మయంలో ఉన్నదే. అంటే హేతువు అంటే హేతుబద్ధంగా ఉండాలి, అంటే రూఢిగా అది ఉంది అని తెలియాలి నీకు. ఓకే. లేనిది దాన్ని, ఉనికిలో లేని దాన్ని నమ్మటం తప్పు. ఇది హేతువాదం. ఉనికిలో లేని దాన్ని నమ్మటం అనేది ప్రమాదం కూడా. ఓకే. ఇది ఒక స్టేజ్ వరకు. అయితే ఇప్పుడు ఈ దాడులు జరిగే స్టేజ్కి వచ్చింది ఇది. అంటే నాస్తికుల మీద ఆస్తికులు దాడి చేయటంగానే చూడాలి దీన్ని. ఆ రోజున అయ్యప్పలు బైరి నరేష్ మీద దాడి చేసినప్పుడు కానీ, ఈరోజు దాడి చేసిన సందర్భం కానీ, దీన్ని హిందూ మత కోణంలో చూడకూడదు. ఓకే. హిందుత్వ కోణంలో చూడాలి. హిందుత్వ కోణము అంటే ఇప్పుడు మెజారిటీ మతంగా ఉన్నటువంటి హిందూ మతంలో అభద్రతని పోగుపెట్టారు. పోగుపెట్టి నాస్తికుల వలన, ముస్లింల వలన, క్రైస్తవం వలన ఈ మతానికి ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ రకరకాల ప్రమాదాలు ఎదుర్కొంటోంది. దీనిలో హిందూ మతంలో పుట్టి ఇక్కడ దేవుడు లేడని వాదించే వాళ్ళ వలన ఇంకా ప్రమాదం. ఇది పలచబడుతోంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి అనేటువంటి ధోరణిలో మతం ప్లస్ రాజకీయం, అంటే మెజారిటీ మతంలో ఈ అభద్రతను ప్రవేశపెట్టడానికి కారణం, మనం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాము అనే అభిప్రాయం కలిగితే ఈ ఇబ్బంది నుంచి బయటపడటానికి మనందరం ఒకటి కావాలి అనే అభిప్రాయం కలుగుతుంది. అది కలిగించటం వాళ్ళ ఉద్దేశం. ఓకే. అది కలిగిస్తే ఇదంతా ఒక ఓట్ బ్యాంక్గా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా హిందుత్వ అనేది మొదలైంది. అది హిందూ మహాసభ పేరుతో మొదలైంది. భారతీయ జనసంఘగా నడిచింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘగా నడిచింది. ఇలా వివిధ పద్ధతుల్లో నడుస్తోంది. దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళు, దీన్ని ప్రోపగండా చేసేవాళ్ళు చాలామంది, వివిధ సెక్షన్స్ దీని మీద చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఒక పెద్ద మెకానిజం ఉంది దీనికి. అందులో భాగంగానే బైరి నరేష్ లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తే, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా హేతుబద్ధంగా ఒక విషయాన్ని మాట్లాడితే, లేదు రామాయణం మీద ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే, పురాణాలను విమర్శిస్తే, లేదు హిందూ దేవీ దేవతల గురించి ఏదైనా విమర్శ చేస్తే ఇమ్మీడియట్గా వీళ్ళు దాడులకు దిగిపోతున్నారు. అవును. దాడులకు దిగిపోయి వాళ్ళని టార్గెట్ చేసి ట్రాల్ చేయటం మొదలు పెడుతున్నారు. ఈ ట్రాల్ ఎక్స్టెన్షనే దాడులు చేయటం, ఫిజికల్గా చంపేస్తామనే దాకా వెళ్తున్నారు. ఇప్పుడు మన రామ్ గోపాల్ వర్మ తల నరికి చేస్తే ₹1 ఇస్తారన్నట్టు కదా శ్రీనివాసరావు కొలికిపూడి. దాదాపు అలాంటి నినాదాలు వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుతున్నాడు వీడు భ్రష్టుడు, వీడు భ్రష్ట హిందువు, కాబట్టి ఇలాంటి వాళ్ళని ముందు ఎలిమినేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడంలో సహకరించిన వారికి మేము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా హెల్ప్ చేయగలము, బహుమతులు ఇవ్వగలమని మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు ఇది ఒక హిందూ మతంలోనే కాదు, ఇస్లాంలో కూడా ఇది ఉంటుంది. మనం చూసాం గతంలో సాటానిక్ వర్సెస్ రాసినటువంటి రైటర్ని తలదీసేయమని చెప్పారు, ఫత్వా జారీ అయింది. ఈ పద్ధతి కొనసాగుతుంది. ఎక్కడైనా మతం అనేది పిచ్చి అనుకుంటే, ఉన్మాదము అనుకుంటే, భారతదేశంలో సెక్యులరిజం ఉంది. ఈ సెక్యులరిజం అంటే ఏమిటి? అన్ని మతాలు ఒకే చోట సమంగా ఉండటం. మతం అనేది పిచ్చి అనుకుంటే పక్కవాడిని యాక్సెప్ట్ చేయకపోవడమే పిచ్చి. సో నలుగురు పిచ్చి వాళ్ళు ఒకే చోట ఉండటం, ఆ యాంగిల్లో చూస్తే లౌకిక రాజ్యం అంటే పిచ్చాసుపత్రి, అంతకుమించి మరేమీ కాదు. సో ఈ లౌకిక రాజ్యంలో అన్ని మతాల మధ్య ఓట్లు డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నప్పుడు ఈ మైనారిటీలని బుజ్జగించడం ద్వారా వాళ్ళ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ చేసుకుంటోంది. హిందువుల్లో మెజారిటీ ఎలాగూ వాళ్ళ వైపు ఉంటారు కాబట్టి ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ని ఆకట్టుకుని వాళ్ళ అధికారం చలాయిస్తున్నారు అని హిందూ మహాసభ లాంటి సంస్థలు అనుకుని, గోల్వాల్కర్ లాంటి
జ్ఞానులు అనుకుని ఓకే. ఈ హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేయాలి, హిందువులను కన్సాలిడేట్ చేయాలంటే ఇది ప్రమాదంలో ఉంది అని చెప్పాలి, చెబితే కన్సాలిడేట్ అవుతారు. ఈ క్రమంలో కన్సాలిడేట్ చేసే దీనిలో వీళ్ళు అన్ని సెక్షన్స్ మీద దాడులు ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపించడంలో భాగంగానే నాస్తికుల మీద కూడా దాడులు జరుగుతాయి. ఓకే. ఇందులో భాగంగానే ఈ నరేష్ అనే అతని మీద అయ్యప్ప స్వాములు దాడులు చేశారు. అలాగే ఆ మధ్య అయ్యప్ప అక్కడ కేరళలో ఆ గుడికి మహిళలు వెళ్ళకూడదు అనే ఒక ఇది ఉంది, ఒక నిబంధన. దాన్ని వ్యతిరేకించిన వాళ్ళ మీద దాడులు చేశారు, అది తప్పు అన్న వాళ్ళ మీద దాడులు చేశారు. సోషల్ మీడియాలో దానికి అనుకూలంగా, మూమెంట్కి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు జరిగాయి. సో ఇప్పుడు దేవుడి గురించి కానీ మతం గురించి కానీ ఏం మాట్లాడినా దాడి జరిగే పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సమాజం అటువైపు డ్రైవ్ చేశారు. మనం ఈ మధ్యకాలంలోనే కేరళ స్టోరీ చూసాం, ఈ మధ్యకాలంలోనే కాశ్మీర్ ఫైల్స్ చూసాం. అది కూడా ఒక మతం దుర్మార్గమైనది, ఇంకో మతం బలైపోతుంది అని చెప్పే సినిమాలే. హిందూ మతాన్ని ముస్లిం మతం దారుణంగా చంపేస్తోంది అనేది ప్రజల మనసులో నాటడం లక్ష్యంగా తీసిన సినిమాలు అవి. ఓకే. ఇలాంటి సినిమాల ద్వారా, ఇలాంటి మాటల ద్వారా, ఇలాంటి సాహిత్యం ద్వారా, ప్రవచనాల ద్వారా నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో, అంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు నిన్న ఇది జరిగింది, ఇయర్ ఎండ్ పార్టీలు జరిగినాయి. ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలోకి వీళ్ళు వచ్చేసి శివరాత్రికి జాగరణ చేయటానికి ఎవరికి బుద్ధి రాదు కానీ 31st నైట్ కుటుంబాలు రోడ్ల మీద తిరుగుతారు. ఏం పద్ధతి ఇది? మన సమాజం, మన సంస్కృతి, మన మతం ఏమైపోతుంది? ఇలాంటి క్యాంపెయినింగ్ ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. అంటే పరాయి మతాల ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారు మనవాళ్ళు అని చెప్పటం, అలాగే ఈ నాస్తికత్వం వైపు పెడుతున్నారని చెప్పటం, పక్క మతాల్లోకి కన్వర్షన్లు అయిపోతున్నారని చెప్పటం, కన్వర్షన్ చేసేస్తున్నారు వాంటెడ్గా మీద పడి అని, ఈ ప్రచారం అంతా కేవలం వీళ్ళని కన్సాలిడేట్ చేయడం కోసం చేస్తారు. అప్పుడప్పుడు బైర్ నరేష్ లాంటి వాడినో మరొకడినో ఫిజికల్గా దాడి చేస్తున్నారు. నిజానికి రోజు సోషల్ మీడియాలో ఇలాంటి దాడులు జరుగుతాయి. ఇలాంటి దాడులకి చాలామంది గురయ్యారు ఈ మధ్యకాలంలో. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు, తన మీద కూడా తన చేసినటువంటి వీడియోస్లో ఈ హిందుత్వ మీద దాడి ఉంది అనే ఉద్దేశంతో తన్ని టార్గెట్ చేస్తూ ట్రాల్ చేసి భయపెట్టారు, థ్రెటన్ చేశారు. అయితే నిలబడి ప్రజా సంఘాలన్నీ ఐక్యమై మద్దతు ప్రకటించడం తర్వాత కొంత ఆగింది అది, ఆ హడావిడి. ఇలా దాడులు చేయటం అనేది వాళ్ళు ప్రోగ్రామ్గా చేస్తున్నారు. ఇది మతోన్మాదం తప్ప మరేమీ కాదు, హిందుత్వ తాలూకా మతోన్మాదం. అది మనం చూస్తున్నాం. అంటే పొలిటికలైజ్ అయినటువంటి మతమే మతోన్మాదం. హిందుత్వ అనేది పొలిటికలైజ్ అయిన హిందూ మతం. హిందూ మతానికి కూడా దీంతో ప్రమాదం ఉంది. హిందూ మతం ఇమేజ్ దెబ్బతింటుంది వీళ్ళ వలన. నిజానికి మీరు దైవభక్తులు, మీరు 40 రోజులు దీక్ష చేస్తున్నారు, మండలం రోజులు దీక్ష చేసి చాలా చాలా కఠినమైనటువంటి దీక్ష చేస్తూ అనేక నియమాలు పాటిస్తూ నేల మీద పడుకుంటూ ఏదో తింటూ ఒక ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు వ్యవహారం అంతా ఉంది కదా దానికి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీరు బ్యాలెన్స్గా ఉండటానికి. మీరు బ్యాలెన్స్ కోల్పోయి దాడులు చేయటం ఏంటి? అవతల వాళ్ళు 100 తిట్టినా మీరు చెల్లించకూడదు కదా. అప్పుడు కదా మిమ్మల్ని చూసి ప్రపంచం దండం పెట్టి అయ్యో అని మీ మీద అతను దాడి చేయాలి కదా. బయట నరేష్ మీ మీద దాడి చేయాలి. మీరు వెళ్ళి అతని మీద దాడి చేస్తే ఇంకా మీ కంట్రోల్ ఏముంది మీ మీద? మీరు కూడా అగ్రెసివ్గా, అదేదో పాత సామెత ఉంది, 2 అన్నదమ్ములు ఘర్షణ పడుతూ ఉంటారు. అందులో జనరల్గా మనకి బూతులులో ఆడవాళ్ళని కేంద్రం చేసి తిట్టే తిట్లు ఎక్కువ ఉంటాయి. అలా ఒక తిట్టేస్తాడు అన్నగారు.
తిట్టేయగానే అంటే అవతల వాడి తల్లిని అంటే తమ్ముడి తల్లిని మలినపరుస్తూ తిడతాడు. అప్పుడు ఆ తల్లి వచ్చి కొడుకు కాళ్ళ మీద పడి, బాబు ఇప్పటిదాకా వాడు తిట్టింది తప్పులేదురా, నువ్వు ఇప్పుడు వాడికి బుద్ధి చెప్పే క్రమంలో తిడుతున్న తిట్టు దారుణంగా ఉంది, దయచేసి క్షమించి వదిలేసేయి అని చెప్పి బతిమాలుతుంది. ఇది ఒక పాత కథ. ఇప్పుడు పరిస్థితి అదే. వీళ్ళు వెళ్ళిపోయి కొట్టడం ఏమిటి? ఇంకా నీకు నీ దైవ నిబద్ధత ఏముంది? క్షమించాలి కదా, నువ్వు క్షమాగుణం పెరగాలి కదా నీలో. నువ్వు దాడులు చేయటం ఏమిటి? అంటే పక్కవాడు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే కన్విన్స్ చేసేంత ఓపిక కూడా మీకు లేదు. అవతల వాళ్ళకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, మీరు ఆర్గ్యూ చేయండి. దాడులు ఎందుకు, ఫిజికల్ దాడులు ఎందుకు చేస్తున్నారు? అలాగే ట్రాల్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ ట్రాల్ చేసేవాళ్ళు కూడా సంయమనం పాటించరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఒక ఆర్గ్యుమెంట్ పెట్టినవాడు ఒక పద్ధతిగా పెడతాడు, అంతవరకే. ఇంతకంటే దారుణంగా మాట్లాడిన రోజుల్లో గద్దర్నే అనలేదే ఆ రోజున. ఎందుకు అనలేదు అంటే ఆ రోజున సమాజంలో లెఫ్ట్ ఐడియాలజీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసేది, అందుకని అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది పెరిగింది సమాజంలో. దీని బలం పెరిగేసరికి అదే మాట మాట్లాడిన బైరి నరేష్ మీద రిపీటెడ్గా దాడులు చేస్తున్నారు. ఇది ప్రమాదం. ఓకే. కాబట్టి దీన్ని కేవలం నాస్తికులు వ్యవహారంగా చూడటం కాదు చేయాల్సింది. దీన్ని అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఖండించాలి, అందరూ ప్రపంచం ఖండించాలి. దీన్ని బైరి నరేష్ మీద జరిగిన దాడిని ప్రపంచం ఖండించాలి. ఖండించి ఎందుకింత ఉద్రేకానికి గురవుతూ ఉన్నారు, ఎందుకింత ఉన్మాదానికి గురవుతున్నారు, దాడులు చేసేదాకా ఎందుకు వెళ్ళాలి? మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి, లేకపోతే కోర్టుల్లో కేసులు పెట్టండి, ఓకే, లేకపోతే చర్చించండి, వదిలేసేయండి. నమ్మని వాళ్ళు ఉంటారు, వదిలేయండి వాళ్ళని. దాడులు చేయటం ఏంటి? దాడులు చేయటం ద్వారా మీరు ఏం సాధిస్తారు? అంటే నిర్మూలించేస్తారా? మీకు వ్యతిరేకమైన భావం ఉంటే నిర్మూలించేస్తారా? అంటే ఇంకెవడు బతకూడదా ఇక్కడ? మీకు భిన్నమైన ఆలోచనలు ఉన్నవాడు బతకూడదనే కదా దాడి చేయటం. దీన్ని ఉన్మాద స్థితి అంటారు. ఈ ఉన్మాద స్థితికి చేరటం ప్రమాదం సమాజం. ఓకే. దీన్ని సీరియస్గా అడ్రస్ చేసి ఈ జబ్బుని తగ్గించాల్సినటువంటి అవసరం చాలా బలంగా ఉంది. దీన్ని అందరూ పట్టించుకోవాలి. అందరూ పట్టించుకుని బైరి నరేష్ మీద దాడి చేసిన వాళ్ళని ఖండించడంతో పాటు ఇమ్మీడియట్గా ప్రజాస్వామ్య పునరుద్ధరణ చేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ కలిగి ఉండటం. ఓకే. అలా కలిగి ఉన్నాడు బైరి నరేష్ కూడా, తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. వీళ్ళు కూడా వీళ్ళ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంది, దాడులు చేసే స్వేచ్ఛ లేదు. కాబట్టి దీన్ని సీరియస్గా గవర్నమెంట్ కూడా పట్టించుకుని ఎవరైతే దాడి చేశారో అయ్యప్పలు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఓకే. సమాజంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాలు అన్నీ కూడా బైరి నరేష్ వెనకాల నిలబడి అతని ఆర్గ్యుమెంట్లో ఏదైనా తప్పు ఉంటే దాని మీద ఆర్గ్యూ చేయండి, అంతే తప్ప ఫిజికల్ అటాక్స్ అనేదాన్ని సీరియస్గా పట్టించుకొని ఆపాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఓకే. అది జరగాల్సిన పని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.